హాయ్ హలో హైదరాబాద్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు చూపించబోయేటువంటి ఒక ముఖ్యమైన ఆలయం ఈ అమ్మపల్లి సీతారామచంద్రస్వామి వారి దేవాలయం. ప్రకృతి పచ్చటి నడుమ అతి ఎత్తైన ప్రాకారాలతో పురాతనమైనటువంటి ఒక మంచి ఆలయాన్ని ఈరోజు మనం దర్శించబోతున్నాము. ఈ ఆలయం బయట ఒక విశాలమైనటువంటి పుష్కరిణి కూడా ఉంది. ఎత్తైన ప్రాకారాలతో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని వేంగి చాణక్యులు 13వ శతాబ్దంలో నిర్మించినట్టుగా తెలుస్తూ ఉంది. అతిపెద్ద ఐరావతాలతోటి అందమైన ఈ ఆలయం లోపల అతి విశాలంగా ఉండి అతిపెద్ద ప్రాకారాలు కలిగి ఉండి చక్కటి చల్లని వాతావరణం మనల్ని మురిపింపజేస్తుంది. దీంతోపాటు ఇక్కడ స్వామివారిగా ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం కింద మనకి గరుడాళ్వార్, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ విశాలమైనటువంటి ప్రాకారంలో మనకు ముఖ్యంగా జరిగేటువంటి పండగలు శ్రీరామనవమితో పాటు శివరాత్రి మహోత్సవం కూడా బాగా జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ శ్రీకూర్మం వలన మనకి ఈ గుడికి వచ్చినందువలన మోక్షం కలుగుతుందని కూడా వారు తెలిపారు. ఈ చక్కటి ఆలయాన్ని చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంది. దీంతోపాటు ఇంకొక మంచి విషయం మీకు చెప్పాలి. ఏంటంటే సినిమా షూటింగులకు కూడా ఈ ఆలయం చాలా ప్రత్యేకత చెందినటువంటి ఆలయం. మురారి మూవీలో ముందుగా కనిపించేటువంటి ఆ గుడి సన్నివేశం మొత్తం ఈ ఆలయంలోనే తీశారు. ఈ ఆలయంలో మొదటి సన్నివేశం తీసినప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా సక్సెస్ అవుతుందనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఆ సినిమా వారికి ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉపాలయాల్లో చూస్తే చిన్న నాగోబా ఆలయం మాత్రమే ఉపాలయంగా ఉంది. బయట కనిపించేటువంటి అతిపెద్ద పుష్కరిణి అందమైన ప్రకృతి నడుమ చాలా అందంగా చాలా విశాలంగా మనల్ని మురిపిస్తుంది. హైదరాబాద్ నుంచి 13 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శంషాబాద్కి వెళ్ళేటువంటి దారిలో మనకి శంషాబాద్ దాటిన తర్వాత ఈ ఆలయం మనం చూడవచ్చు. దీంతోపాటు ఉపాలయంగా ఇంకొక ఆలయం కొంచెం ముందుకు వెళ్తే శ్రీ కాళీమాత ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆలయాన్ని కూడా చూడటం అనేది జరుగుతుంది. ఈసారి చిన్న వ్లాగ్లో నేను ఆలయాన్ని గురించి కూడా మీకు వివరిస్తాను తప్పకుండా. ఈ చక్కటి పుష్కరిణి, అదేవిధంగా ఈ వాతావరణం, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ మేము తెలుసుకొని చాలా సంతోషంగా వెనక్కి వచ్చాం.